Hello friends, welcome to ZKSU. So today we are going to start a new series that is Geography in the exam point of view of UGC NET, CSR NET, Earth Sciences and coming to the final topic that is UPSC Civil Services. So here we are going to cover geography topics, all the aspects, important aspects which comes prelims, mains and state thesis. Coming to the geography, that is already we discussed in one of the video in our YouTube. So you can search it in our channel. So the term geography means the description of the earth. Geo means earth and graphy means description. So finally, it's called description of earth. ఓకే. సో, ఇక్కడ మనకు జియోగ్రఫీ అంటే ఏంటి అంటే మనకు ఆ భూమిని డిస్క్రైబ్ చేయడాన్ని మనం జియోగ్రఫీ అనేసి పిలుస్తాం. దీన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్‌సి కానీ, ఆల్ స్టేట్ పీసీస్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, టీజీపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి అండ్ యూజీసీ నెట్ అండ్ సిఎస్ఐఆర్ నెట్‌లో మనకు ఈ జియోగ్రఫీ గురించి ఎగ్జామ్స్ రావడం జరుగుతుందనమాట. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాపిక్స్ రావడం జరుగుతుంది. సో, దాన్ని మనం ఈరోజు సిరీస్ 1లో భాగంగా జియోమార్ఫాలజీ గురించి నేను ఈరోజు కవర్ చేయబోతున్నాను. సో, కమింగ్ టు ది జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. సో, ఇక్కడ మనకు చెప్పాలంటే ఈ జియోమార్ఫాలజీ అంటే ఏంటి అంటే మనకు కళ్ళకి కనిపించడాన్ని మనకు ఫిజికల్ అనేసి అంటాము. సో, మనకు ఏవి కళ్ళకి కనిపిస్తే దాన్ని ఫిజికల్ జాగ్రఫీ అంటాం. అంటే ఇప్పుడు నదులు కానీ అంటే ఓషన్స్, రివర్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్ ఎక్సెట్రా. ఈవెన్ ల్యాండ్ ఫార్మ్స్ ఆల్సో. సో, దీన్ని మనం జియోమార్ఫాలజీ అనేసి అంటాం. అందుకే మనకు ఫిజికల్ జియోగ్రఫీలో జియోమార్ఫాలజీ అనేది ఒక బ్రాంచ్. సో, it can be defined as the science of landforms with an emphasis on their origin, evolution, form and distribution across the physical landscape. ఫిజికల్ ల్యాండ్‌స్కేప్ అంటే మనకు పైన ఉన్నది మనకి ఎర్త్ పైన మనకు కనిపిస్తుంది అదంతా ఫిజికల్ ల్యాండ్‌స్కేప్ అన్నమాట. అందులో ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఆరిజిన్ అయ్యాయి, దెన్ ఎలా ఎవల్యూట్ అయ్యాయి, ఎలా ఫార్మ్ అయ్యాయి అండ్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి అనేసి మనకు ఈ యొక్క జియోమార్ఫాలజీలో టాపిక్ అనేసి తెలుసుకుంటాం అన్నమాట జియోమార్ఫాలజీలో. Then it is a scientific study of the nature and origin of landforms created by the process occurring on the surface of the earth. ఇది ఒక సైంటిఫిక్ స్టడీ అన్నమాట. అంటే ఇవి ఎలా ఫార్మ్ అయ్యాయి, ఈ ఆరిజిన్ ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి అనేసి మనం తెలుసుకోవడాన్ని మనకు జియోమార్ఫాలజీ ఒక సైంటిఫిక్ స్టడీ. Coming to the final and main thing, that is, thus this branch of physical geography helps in comprehensively understanding nature and origin of different types of landforms like mountains, plateaus, continents, ocean basins, etc. మనకు ఈ ఫిజికల్ జియోగ్రఫీ ఏమి అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంటే మనకు నేచర్ అండ్ ఆరిజిన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ దాని యొక్క నేచర్ స్వభావం ఏంటి, ఆరిజిన్ ఎక్కడి నుంచి పుట్టాయి, ఎటువంటి టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేసి మనకు తెలిసిపోతుంది. ఈ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ మనకు మౌంటైన్స్ పర్వతాలు, ప్లాట్యూస్ పీఠభూములు, కాంటినెంట్స్ మరియు ఈ ఓషన్ బేమన్స్ సముద్ర ఉపరితలం కానీ సముద్ర భాగం కానీ మనకు ఈ యొక్క దీంట్లో జియోమార్ఫాలజీలో ఫిజికల్ జియోగ్రఫీలో తెలుసుకుంటాం. దెన్ geomorphology is often identified with geology or considered a branch of geology. మనకు జియోమార్ఫాలజీని బ్రాంచ్ విత్ జియాలజీతో ఇన్వాల్వ్ చేశారనమాట. దీన్ని మనకు బ్రాంచ్ ఆఫ్ జియాలజీ అని కూడా అంటారనమాట మనకు ఈ జియోమార్ఫాలజీ అనే టాపిక్ని. సో జియోగ్రఫీ అనేది సపరేట్, జియాలజీ అనేది సపరేట్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే ఇది మౌంటైన్. ఓకే. సో ఇది క్లౌడ్స్, దెన్ ఇది రివర్ ఛానల్స్ అనమాట. అంటే మనకు ఆ మౌంటైన్స్ నుంచి దీనికి ఎగ్జాంపుల్ హిమాలయస్ చెప్తాను. ఓకే. ఈ రివర్స్ గంగా, బ్రహ్మపుత్ర ఎగ్జాంపుల్ గంగా తీసుకుందాం. సో ఈ రివర్స్ ఈ మౌంటైన్స్ ఎరోడ్ చేసి ఇక్కడ ప్లాట్యూస్ని ఫామ్ చేయడం జరుగుతుంది. దీన్ని అగైన్ ఇవి ఎరోడ్ అయ్యేసి మనకు నార్త్ ఇండియన్ ప్లేన్స్ కానీ మనకు డెక్కన్ ప్లాట్యూస్ కానీ, డెక్కన్ ప్లాట్యూస్ ఎలా ఫామ్ అయ్యాయంటే మనకు మ్యాగ్మా ఎవల్యూషన్ ద్వారా
డెక్కన్ ప్లాట్యూస్ ఎవాల్వ్ అవ్వడం జరిగింది. దెన్ అదే మనకు ఇంకా ఈ రివర్స్ అలానే కంటిన్యూ వచ్చి మనకు సీ దగ్గరకొచ్చి ఇట్లా ట్రయాంగులర్ షేప్‌లో ఫార్మ్ చేసినప్పుడు దాన్ని డెల్టాస్ అంటాం. ఓకే. సో, ఈ డెల్టాస్ అనేది ట్రయాంగులర్ షేప్‌లో ఉంటుంది. ఎందుకంటే వాటికి ఎరోడింగ్ కెపాసిటీ తగ్గిపోతుందన్నమాట. ఈ సీ మౌత్ దగ్గర. అందుకోసమే మనకి సెడిమెంట్స్ ఎక్కువ డిపాజిట్ చేసి మళ్ళీ ఇంకో దారులు వెతుక్కు ఉంటాయన్నమాట అన్నమాట ఈ డెల్టాస్. అందుకే డెల్టాస్ అనేసి అంటాం. మనకి ఇంక ఆంధ్రప్రదేశ్‌లో చెప్పాలంటే మనకి కృష్ణా, గోదావరి డెల్టాస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇది ఈ యొక్క సిరీస్ 1లో భాగంగా జియోమార్ఫాలజీ అంటే ఇక్కడ జియోమార్ఫాలజీ అంటే ఏంటి? దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అనేసి మనకు ఈ వీడియోలో చూస్తాం. సో, నెక్స్ట్ వీడియోలో ఈ దీని యొక్క యాస్పెక్ట్స్ అంటే ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్ ఏంటి? ఎండోజెనెటిక్ అండ్ ఎక్సోజెనెటిక్ ప్రాసెస్ ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో చూస్తాం. Hope you understand. If you have any doubts, please do comment and please do like, share and subscribe. మీకు ఇది ఈ జియోమార్ఫాలజీ సిరీస్, జియోగ్రఫీ సిరీస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో, నియర్లీ మనకు 20-30 క్వెషన్స్ రావడం జరుగుతుంది. మనకి యూజీసీ నెట్‌లో అయితే మనకు తెలుగు మీడియంలో అంటే తెలుగు ఎక్స్‌ప్లనేషన్‌లో ఎవరికీ ఎటువంటి ఛానల్ లేదు. సో, ఇది యూజ్ అవుతుంది. హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.